గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు ఏ విధంగా జరిగిందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది ప్రీవ్యూ క్లోజ్ 24,324లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 24,396లో ఓపెన్ అవ్వడం జరిగింది. అంటే మనకు ఒక 70 పాయింట్ల మీద ఓపెన్ అవ్వడం జరిగింది. దాని ప్రభావం అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఓకేనా. ఈరోజు చూసినట్లయితే మనం ఆడ్ చేసుకున్న పీఈసీలో 24,600 పీఈ అయితే 24,000 సి అనేది యాడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. 1 మినిట్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడే నిన్నటి మనకు బుధవారం క్లోజింగ్ అనేది ఈ 50-50 క్యాండిల్ అనేది బుధవారం క్లోజింగ్ జరిగింది. అయితే మార్కెట్ అనేది మనకు ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది 224లో, తర్వాత 45లో ఓపెన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇది 234. ఇక్కడ ఈ 950 క్యాండిల్ ఉంది కదా, దీని కింద నుంచి వెళ్ళి సపోర్టు తీసుకోవడం జరిగింది. ఈ 915 రెడ్ క్యాండిల్ కింద నుంచి గుర్తుంచుకోండి. ఆ తర్వాత సపోర్ట్ తీసుకొని పైకి ఇక్కడ దాకా ఇది 308 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చి ఆ తర్వాత ఇక్కడున్న దీని ఈరోజు ఏర్పడిన 915 క్యాండిల్ గ్రీన్ కింది క్యాండిల్ నుంచి వెళ్ళి ఒక సపోర్ట్ తీసుకొని ఇక విక్కులా ఏర్పడి ఇక్కడ నుండి మెయిన్ సపోర్ట్ తీసుకొని ఇది ఈ విధంగా పైకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ దాకా 10:40 దాకా. ఓకే. ఆ తర్వాత 11-15కు మళ్ళీ మార్కెట్ అనేది కొంచెం మధ్యలో ఒక విక్కు పెద్ద బిగినింగ్ వచ్చింది. ఎందుకంటే ఇది ఇక్కడ రావాల్సి ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఒక విక్కు ఏర్పడి ఆ తర్వాత మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఓకే. ఆ తర్వాత చూసుకున్నట్లయితే సి ఒకసారి మనం గమనిద్దాం. సిని మీరు జాగ్రత్తగా గమనించండి. మార్కెట్ అనేది నిన్నటి బుధవారం క్లోజింగ్ ఇది. ఎప్పుడైతే దీని మీద ఏర్పడదో ఆ తర్వాత కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఇది ఇక్కడ నుండి ఇది రియాక్షన్ తీసుకోవడం జరిగింది. 915 గ్రీన్ క్యాండిల్ కింద నుండి. ఓకే. కింద నుంచి రియాక్షన్ తీసుకొని ఆ తర్వాత ఇక్కడ నిన్న బుధవారం రోజు ఎక్కడికి సపోర్ట్ తీసుకుందో సి అనేది ఇక్కడ 10-15 నిమిషాల తర్వాత మళ్ళీ 10:45కు ఒక క్యాండిల్ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఇది నిన్న తీసుకున్న సపోర్ట్ నుంచి వెళ్ళి ఇది మళ్ళీ పైకి తీసుకోవడం జరిగింది. ఓకే. ఈ విధంగా పైకి తీసుకొని ఇక్కడ దాకా మళ్ళీ ఇది 342 దాకా వెళ్ళడం జరిగింది. మధ్యలో విక్కి ఏర్పడింది కదా, 179 రూపాయల నుండి 179 రూపాయల నుండి ఇది ఇక్కడ ఈ 915 క్యాండిల్ ఉంది. ఇక్కడ ఈ 915 క్యాండిల్ 179 రూపాయల నుండి ఇది 11:15కు ఈ విధంగా మూమెంట్ తీసుకొని ఇది ఇక్కడ 337 దాకా వెళ్ళడం జరిగింది. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైతే బుధవారం రోజు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి విషయాన్ని. ఎప్పుడైతే బుధవారం రోజు ఈ విధంగా క్యాండిల్స్ అనేటివి ఏర్పడినాయో తర్వాత బుధవారం రోజు మనకి ఏర్పడిన క్యాండిల్ ఇవి 950 క్యాండిల్ ఇది ఈ విధంగా ఏర్పడినాయో మనకు గురువారం రోజు కూడా అదే మూమెంటం ఉంటుంది. మనకు పీ అనేది పైకి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఈ విధంగా చాలాసార్లు జరగడం జరిగింది. ఓకేనా. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఈ 950 క్యాండిల్ అనేది 3 క్యాండిల్ పెద్దగా ఏర్పడి ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లోజ్ అవుతుందో మళ్ళీ మనకు గురువారం రోజు కూడా పీ అనేది మనకు మొదటగా గెయినర్గా నిలిచి తర్వాత నెక్స్ట్ గెయినర్గా మనకు సి అనేది రావడం జరుగుతుంది. ఓకే. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈరోజు మనం యాడ్ చేసుకున్న పీఈసీలు చూద్దాం. మనకు మార్కెట్ అనేది మనకు 24,390లో ఓపెన్ కాబట్టి మనం దాని పీఈ చూసినట్లయితే ఏర్పడడం వల్ల నిన్న ఇక్కడ క్లోజ్ అయిన పీఈ 115 రూపాయలది ఈరోజు మనకు 66 రూపాయల దాకా వచ్చింది. ఓకే. మొదటగా మనకు ఇది పెరిగినా కూడా ఇది 915 క్యాండిల్ పెరిగినా కూడా ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చి చూడండి, ఇక్కడ మనకు బ్రేక్ కాలేదు. ఇక్కడ నిన్నటి 915 క్యాండిల్ ఇది
బుధవారం రోజు ఇది మనకు ఇక్కడ 60 రూపాయల నుండి ఇది మనకు ఎక్కడకు వెళ్ళింది. ఇది 10.45 188 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి రావడం జరిగింది 24,400లో. ఓకే, ఆ తర్వాత మనం చూసినట్లయితే 24,350 పిఈ ఇదే మనం ఈరోజు తీసుకున్నాం. మనం 39 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఇది 36 రూపాయల నుండి ఇది 36 రూపాయల నుండి ఇది కూడా గుర్తుంచుకోండి. ఈ విధంగా మనకు దీంట్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైతే మనకు పిఈ పెరగాలన్నప్పుడు ఉదాహరణకు 24,400 రూపాయలు కాబట్టి మనకు 350 అనేది మనకు ఈ 915 క్యాండిల్ మీద దగ్గర ఏర్పడితే 400 అనేది దీని మీద ఏర్పడుతుంది. ఓకే, ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఇది 35 రూపాయల నుండి ఇది మనకు 140 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత విక్కులో ఇది 200 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఎన్ని గంటలకు? 11:45కు. ఆ తర్వాత మళ్ళీ మొత్తం ఇది డ్రాప్ అవ్వడం జరిగింది. అదేవిధంగా 300 పీ చాలు మనకు ఇది 300 పీ చూసినట్లయితే ఇది మనకు 945 క్యాండిల్ ఇది 945 క్యాండిల్కి ఇది 13 రూపాయల నుండి ఇది 19 రూపాయల నుంచి ఇది మనకు 96 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత విక్కుతో ఇది 140 రూపాయల దాకా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది కిందికి రావడం జరిగింది. ఎప్పుడైనా మనం గుర్తుంచుకోండి, బుధవారం నాడు ఇటువంటి క్యాండిల్ ఏర్పడినట్లయితే గురువారం మనకు మూమెంట్ అనేది ఖచ్చితంగా ఈ విధంగానే ఉంటుందని మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా సిఈ గమనించినట్లయితే మనకు పి అనేది చాలా విపరీతంగా పెరిగింది కదా. ఆ తర్వాత మనకు 11:15కి ఇది 56 రూపాయల నుండి ఇది 143 రూపాయల దాకా వచ్చి ఇక్కడ మనం కొనేవాళ్ళము. మనం రిస్క్ తీసుకోవద్దని చెప్పి తీసుకోలేదు. కొత్త రిస్క్ అది మనకు లాభం ఉంటుంది, ఎందుకంటే మార్కెట్ అనేది మనకు అక్కడ దాకా వచ్చింది. ఓకే, ఆ తర్వాత ఇది 55 రూపాయల నుండి ఇది 141 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 24,250 సిఈ 250 సి మనకు చాలా దగ్గరను చూసుకోవాలి. ఇది 16 రూపాయల నుండి ఇది 92 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇది 24 రూపాయల నుండి ఇది 24 రూపాయల నుండి ఇది మనకు 94 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఈ విక్ అనేది చూసుకుంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ దీని బాడీ అనేది ఇది క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఇది కింద సపోర్ట్ అనేది బ్రేక్ చేయడం జరిగింది, కాకపోతే ఇది ఇక్కడికే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇదే మనకు మార్కెట్ అనేది 12 గంటలకు వీడికి వచ్చినట్లయితే మళ్ళీ మార్కెట్ అనేది కిందికి వచ్చి ఇది 0 అయ్యే అవకాశాలు ఉండేటి మనకు పీ పీరియడ్. కానీ ఇక్కడ టైం పీరియడ్ అనేది చాలా లేట్గా జరిగింది. ఇక్కడ మనకు సిఈలో అనేది మనకు చాలా మెల్లమెల్లగా ఇది కనక వెళ్ళింది. అదే మనకు 12-15 నిమిషాలకు ఇక్కడ మనకు వచ్చినట్లయితే ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉండేటి. ఇంకా మనకు పీ అనేది ఇంకా బ్రహ్మాండంగా పెరిగే అవకాశాలు ఉండేటి. కాకపోతే ఇక్కడ మనకు పీ అనేది పెరగడం జరగలేదు కాబట్టి మనకి ఇది డైరెక్ట్ అక్కరాక పీ అనేది మనకు పెరిగే అవకాశం లేదు కాబట్టి ఇది ఒక విక్కు లాంటిది ఏర్పరిచింది అన్నట్టు ఇక్కడ రాక. ఓకేనా, విక్కు లాంటిది ఏర్పరిచింది. అదే మనకు 12 గంటలకు ఇది మార్కెట్ అనేది సీలో చెప్పినట్టు అక్కడకు వెళ్ళినట్టయితే ఇది మళ్ళీ కిందికి వచ్చింది కదా, ఇక్కడ నుండి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఈ బ్రహ్మాండంగా ఉండేటి. కాకపోతే టైం పీరియడ్ అనేది మనకు టైం అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు చాలా స్లోగా వచ్చింది. ఇది టీమ్స్ అనేటివి ఈ మ్యాథ్ తగ్గకుండా వచ్చింది కాబట్టి మనకు ఈ విధంగా పైకి వెళ్ళి కిందికి రావడం జరిగింది. కిందికి రాయి వచ్చి ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి, బుధవారం నాడు ఈ విధంగా క్లోజింగ్ ఉన్నట్లయితే ఎప్పుడైనా మనము పీ అనేది మనం ఎటువంటి ఆలోచన లేకుండా కూడా మనం కొనుక్కోవచ్చు. ఇది మనకు బ్రహ్మాండంగా ఉంటుంది. చూసినట్లయితే పైన ఉన్న ఈ 915 క్యాండిల్ మనకు రెసిస్టెన్స్గా మారే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా మనం భయపడిన అవసరం లేదు. ఇది బ్రేక్ కానంత వరకు మనకు ఎటువంటి రిస్క్ అనేది ఉండదు. ఓకే, ఈ విషయాన్ని గుర్తించగలరు. థ్యాంక్ యూ.